యాక్టింగ్ డాన్స్ తో మెస్మరైజ్ చేసిన హృతిక్ ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నాడట. అది కూడా తన క్రేజీ సిరీస్ క్రిష్ కు కావడం ఇక్కడ విశేషం. మరి ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అసలు ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ క్రిష్ 4 కథ కమాంశు ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. కోయ్ మిల్ గయా, ఎవరో దొరికారు అంటూ 2003లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎవరికీ దొరకని సంగతి తెలిసిందే. 25 కోట్లతో తెరకెక్కిన సినిమా దాదాపు 90 కోట్లని కొల్లగొట్టడం విశేషం. ఇక గ్రీక్ గాడ్ హృతిక్ కి సరికొత్త స్టార్డమ్ తెచ్చిపెట్టింది కూడా ఇదే. ఇదే ఫ్రాంచైజీలో వచ్చిన క్రిష్ 3 కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. దీంతో అదే ఊపులో క్రిష్ 4కి తెరతీశాడు రాకేష్ రోషన్. స్క్రిప్ట్ కూడా సిద్ధం, కానీ క్యాన్సర్ అటాక్ అవ్వడం, కళ్లు తేలేసే బడ్జెట్ ఫిక్స్ అవ్వడం వంటి రీజన్స్ తో వెనకడుగు వేశాడు రాకేష్. అయితే తాజాగా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ వదిలారు ఈ స్టార్ డైరెక్టర్. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయని, క్రిష్ 4కి బడ్జెట్ సెట్ అయిపోయిందని, అన్ని లెక్కలు వేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టామని క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కుతుందని, 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ కన్ఫర్మ్ చేయడంతో ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోతున్నారట క్రిష్ లవర్స్. అంటే హృతిక్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లన్నీ పూర్తి చేసి క్రిష్ 4కి అంకితం కానున్నాడన్నమాట. ఇక రాకేష్ రోషన్ ఏజ్ బార్ అయిపోవడంతో ఈ సినిమాకి హృతికే డైరెక్ట్ చేస్తారట. 25 ఏళ్ల కెరియర్ లో హీరోగానే కనిపించిన ఈ గ్రీక్ గాడ్ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తడం కాస్త ఆశ్చర్యమే. చూడాలి సాలిడ్ హిట్ గా నిలిచిపోయిన క్రిష్ ఫ్రాంచైజీని సక్సెస్ఫుల్ గా నిలబెడతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.